ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి, ఆద్యని పిలుచుకురా. రా. పెదనాన్న, ఏమ్మా, ఆకలిగా లేదన్నావంట? అవును పెదనాన్న. ఆకలి లేదా? ఆకలిని చంపేసుకుంటున్నావా? అదేంటి పెదనాన్న? నలుగురున్న చోట చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. మనసులో పెట్టుకుని వాటిని పెంచి పెద్ద చేస్తే చిన్న సమస్యలే పెద్దవవుతాయి. ఇల్లు ఎంత పెద్దదైనా, ఆ ఇంటికి ఎన్ని గుమ్మాలున్నా అందరూ నడిచే వీధి గుమ్మం ఒక్కటే ఉంటుంది. అలాగే ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎన్ని సమస్యలున్నా వాటిని మనసులో పెట్టుకోకుండా అందరూ ఒక్కటిగా ఉండడమే ఉమ్మడి కుటుంబం. జరిగిందేదో జరిగింది. నిన్నెవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను కదమ్మా. భోంచేయమ్మా. నిజంగా పెదనాన్న, నాకు ఆకలిగా లేదు. నువ్వేమో ఆకలిగా లేదు అంటున్నావు. అన్నయ్య ఏమో నా వల్లే నువ్వు తినడం లేదు అనుకుంటున్నాడు. పెద్దదాన్ని నేను మాట అనకూడదా, నువ్వు పడకూడదా? వచ్చి తిను. అదేం లేదు అత్తయ్య, ఆకలిగా లేదు, అందుకే వద్దంటున్నాను. ఇదిగో, చెప్పిన మాట వినాలి. నీ వల్ల అన్నయ్య నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. నువ్వొచ్చి మాతో కలిసి తినాల్సిందే. ఆకలి లేకుండా ఎలా తింటాను అత్తయ్య? వదినా, నేనిప్పుడే చెప్తున్నాను, నా కోడలు తినకుండా నేను ఏమీ తిన్ను. చూసావా ఆద్య, నువ్వు తినలేదు అంటే మీ అత్తయ్య కూడా తినను అంటుంది. అది అత్తయ్య ఇష్టం పెదనాన్న. నిజంగా నాకు ఆకలిగా లేదు. ఆకలి విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ నేను అబద్ధం చెప్పలేను పెదనాన్న. నువ్వింత గట్టిగా చెప్తున్నావంటే నీ మాట నిజమని నేను నమ్ముతున్నాను. కాస్త ఆలస్యమైన ఆకలి వేయగానే తినేసి. అలాగే పెదనాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.